అందరికీ నమస్కారం. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోజుకో కొత్త డ్రామాని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు నడిపిస్తున్నాయనే చెప్పాలి. ఈ పొలిటికల్ డ్రామాకు అంతమే లేదా అంటే బీజేపీ మార్కు రాజకీయాలు ఇట్లుంటాయని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే పొద్దుగా లేస్తే నేషనల్ మీడియాలో కానీ మేము చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఒకటేమో మోడీ గారి వ్యాహ్యాలి లేకపోతే ఏదో ఒక కార్యక్రమం మోడీ గారు ప్రపంచానికి అంకితం ఇస్తున్న ఒక ఇష్యూస్ చూస్తుంటాము. ఇంకొక వైపు ఏమైందంటే కాంగ్రెస్ లేదంటే కాంగ్రెస్ అనుకూల బీజేపీ ఏతర ప్రభుత్వాలు లేకపోతే నాయకుల మీద సీరియస్గా సిబిఐ ఈడీ నుంచి మొదలు పెడితే ఏది ఎంక్వైరీ ఏజెన్సీస్ అన్నీ కూడా వాటి మీద పడుతుంటాయి. లైక్ ఇప్పుడు హేమంత్ సోరెన్ ఉండనుకోండి, హేమంత్ సోరెన్ కాంగ్రెస్ మద్దతుతో గెలిచిండు కాబట్టి ఆయన మీద దాడులు జరుగుతాయి. లేదంటే ఇప్పుడు ఎన్సీపీ ఉందనుకోండి, ఎన్సీపీ మీద దాడులు జరుగుతుంటాయి. లేదంటే ఉద్ధవ్ థాక్రే ఉండనుకోండి శివసేన, ఆయన మాకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆయన మీద జరుగుతుంటాయి. అంతేకాకుండా ఇప్పుడు దేశంలో జరుగుతున్న ప్రతి పరిణామం బీజేపీకి అనుకూలంగా ఇతరులకు వ్యతిరేకంగా. ఒక దశ చూస్తే అకాలీలను పొత్తున్నట్టే ఉండి అకాలీలను మింగేసిండ్రు. ఇంకో దశలో శివసేనను మింగేసిండ్రు. వాళ్ళు బీజేపీ విషకౌగిల్లో చిక్కుకొని ఇలా కొన్ని పార్టీలే అంతర్ధానమైన పరిస్థితుల్లో ఇలా బీఆర్ఎస్ కూడా బీజేపీతో దోస్తీ కట్టి ఎక్కడి వరకు తెచ్చుకున్నది అని అంటే తనే అంతర్ధానం అయ్యేదానికి తెచ్చుకున్నది. పోయినసారి ఎన్నికల్లో వాళ్ళు ఎమ్మెల్యే గెలవరు కాబట్టి ఎమ్మెల్యేలు మీకు ఎంపీలు మాకు అనే ఒక రాజకీయ ఒప్పందంతో ఎన్నికలకు పోయింది. అదే పనిగా బీఆర్ఎస్ తగ్గుతున్న క్రమంలో దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఎక్కువ ఇద్దరున్న ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ కాస్త 8 లబ్ధి పొంది ఓటు శాతాన్ని పెంచుకొని బీఆర్ఎస్ను నష్టం చేసింది. అయితే ఇలా బీఆర్ఎస్ ఎంపీల కోసం నిలబడుతుందేమనే ఉద్దేశంతో కూడా ఇలా బీఆర్ఎస్ను బెదిరించే ఒక కార్యక్రమం కూడా కవిత గారి రూపంలో చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేసిండు కాబట్టి వాళ్ళు భరించాల్సిందే. ఇప్పుడు కవిత గారి లిక్కర్ కేసులో వచ్చిన నోటీసులను బట్టి చూస్తే నాది ప్రాథమిక అంశం ఏంటంటే, ఎవరైతే తప్పించిండ్రో లెఫ్టినెంట్ గవర్నర్ మీద చర్య లేదు. ఫస్ట్ హీఈస్ ది అపెక్స్ అథారిటీ. ఇలా వాళ్ళు అరెస్ట్ చేయాలంటే మొట్టమొదటిగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి సంతకం పెడితే ముఖ్యమంత్రితో కూడిన సంతకాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ రాటిఫై చేస్తాడు. మరి కవిత గారికి నోటీసులు ఇస్తున్నారు కరెక్టే, దాంట్లో ఎంతోమంది ఆంధ్ర తెలంగాణ ఇతర వ్యాపారవేత్తలు అరెస్ట్ అయ్యారు కరెక్టే, మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యిండు. ఇక్కడ మరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు అరెస్ట్ కావట్లేడు? ఆయనను తప్పించింది ఎవరు? కొత్తగా వచ్చిన లెఫ్టినెంట్ గవర్నరే దాని మీద చర్యలకు ఇలా ఒక నోటీస్ ఇచ్చింది. ఇక్కడ దాదాపు 40 మంది పైచిలకు ఆఫీసర్లు ఉన్నారు. ఈ మోడస్ ఆపరాండిలో ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన అంశంలో 40 మంది ఆఫీసర్లతో రాయబడ్డాయి. 10 మంది ఆఫీసర్లు అయితే లిక్కర్లో డాక్యుమెంటరీ రైటర్లు కూడా మారిపోయిన పరిస్థితిని మనం చూసినాం. మరి లెఫ్టినెంట్ గవర్నర్ని ఎందుకు చేయలేదు? రెండవది ఏంటంటే, మా అలయన్స్గా ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు విచ్ఛిన్నం చేసే ఒక కుట్ర. ఇప్పుడు ఇండియా అనే కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ఒకవైపు నితీష్ కుమార్ గారిని ఇలా ఏ విధంగా వాళ్ళ వైపు తిప్పుకున్నారో మీరు చూసింది. టీఎంసీ అధినేత్రి ఆమె మమతా బెనర్జీని కొంత ఇండియా అలయన్స్కు అనుకూలంగా ఉంటే ఆమెను ఆ శారదా నారదా స్కామ్లు పెట్టేసి ఆమెను లొంగ తీసుకున్న పరిస్థితి చూసినాం. అంటే ఇప్పుడు ఇంకో దీంట్లో కోణం ఏంటంటే, మీరు మరో కోణం ఆలోచించాల్సి ఏంటంటే, కేజ్రీవాల్ మొన్ననే కాంగ్రెస్తో ఒప్పందం, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడానికి ఇండియా కూటమిలో ఉండడానికి వాళ్ళు సిద్ధపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు కవిత గారి నోటీస్ ఇవ్వడం, ఆమెను అరెస్ట్ చేసినా చేయకపోయినా నెక్స్ట్ లెవెల్లో కేజ్రీవాల్ని కూడా టార్గెట్ చేసే ఒక కుట్ర ఉంది దీంట్లో. కేజ్రీవాల్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిందని చెప్తున్నారు. మేమేమంటున్నామంటే, ఎవరు నేరం చేసినా కూడా వాళ్ళని వదలకండి. మరి లెఫ్టినెంట్ గవర్నర్ని ఎందుకు వదులుతున్నారు? ఒకటి. రెండవది, ఇలా మాతో కలిసి ఉన్న వాళ్ళందరినీ కూడా లొంగ తీసుకునే కుట్ర ఒకటైతే, ఇలా బీఆర్ఎస్ బీజేపీ రెండూ కూడా బలపడే ఎత్తుగడ దీంట్లో ఉంది. ఒకటేమో
సీన్లో లేదు బీఆర్ఎస్. ఇప్పుడు ఏదో పనికిరాని అంశాలన్నీ తెర మీదకి తెచ్చుకొని పాపం వాళ్ళు అబాస్ పాలు అవుతున్నారు. ఆ కేటీఆర్ కనపడట్లేడు, హరీష్ రావు అటే పోయింది. ఇప్పుడు కొత్తగా ఈ మధ్య అరెస్ట్ అనేసరికి మరి కవిత గారు ముందుకు వస్తున్నామో తెలియదు. ఆయన రెండోసారి కూడా అసెంబ్లీకి రాకపోతే మళ్ళీ ఆ అభ్యర్థిత్వం కాస్త డైలమాలో పడుతుందని చెప్పేసి మొన్న వచ్చి ప్రమాణ స్వీకారం చేసి నల్గొండ సభకు పోయింది. కానీ ఇవాళ లీడర్లెస్ పార్టీగా బీఆర్ఎస్ ఉంటే దాని మనుగడే ప్రశ్నార్థకమవుతున్న క్రమంలో బీజేపీ బలపడాలనుకుంటున్నది కాబట్టే గతంలో వాళ్ళు ఒక తప్పు చేసింది ఏంటంటే కవితను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఢిల్లీ వీధులు మొత్తం మూసేసి మొత్తం హైడ్రామా ఇండియా వైడ్గా ఉన్న మొత్తం చేసి పడేసిండ్రు. కానీ కవిత గారు అరెస్ట్ కాలే. ఇది వాళ్ళకి పెద్ద బ్యాగేజ్ అయింది. అంటే వీళ్ళు భయపెట్టి వాళ్ళని లొంగ తీసుకుంటారు తప్పితే వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఆ అవినీతిలో బీజేపీ కూడా ఉంది అని చెప్పి ప్రచారం అయింది. రెండవది ఏంది, కిషన్ రెడ్డి గారు కేసీఆర్ కనకాలంగా ఉంటాడు కాబట్టి ఆయనను అధ్యక్షుడిగా తెచ్చుకోవడానికి బండి సంజయ్ని తీసేసింది. ఈ రెండు కారణాల వల్ల బీజేపీ కుదేలైంది. ఇప్పుడు బీఆర్ఎస్ కనుక తక్కువ అయితే బీజేపీ బలపడవచ్చు. కాబట్టి మీరు కూల్గా ఉండండి అని చెప్పడానికి కూడా ఈ అస్త్రాన్ని వాడుకునే కవిత లిక్కర్ కేసు అస్త్రాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాకు చాలా షెడ్యూల్స్ ఉన్నాయి, నేను ప్రత్యక్షంగా అటెండ్ కాలేనని చెప్పి మరి కవిత గారు లేఖ రాస్తే మరి హేమంత్ సోరెన్ కూడా అట్లే రాసిండు కదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంతోమంది ఇప్పుడు అరెస్ట్ అవుతున్న కంటే ముందు ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళకున్న హక్కును వాడుకునే పరిస్థితి మీరు ఇవ్వలేదు కదా. ఇమ్మీడియట్గా తీసుకుపోయి జైలు వేసి పడేసింది కదా. ఇంతెందుకు సోనియా గాంధీ గారికి కరోనా వచ్చిన కరోనా వచ్చి 2-3 రోజుల తర్వాత అయిపోయిన తర్వాతనే తీసుకుపోయి దాదాపు ఒక 14-15 గంటలు కూర్చోబెట్టింది ఇక్కడ ఈడీ ఆఫీస్లో రాహుల్ గాంధీ గారిని, ఆ రోజు సోనియా గాంధీ గారిని. మరి ఇట్లెట్లా సాధ్యమైంది? కాబట్టే ఇది దేశంలో బీజేపీ తాలూకు రాజకీయాలు. నేనైతే నిజంగా చూస్తున్నా ఇక్కడ ఈ 2-3 రోజుల నుంచి ఢిల్లీలో మీడియా చూస్తున్నా కదా. ఒకటి ఆయన ద్వారకలో కొట్టిన ఈతల సంబంధించి, లేకపోతే ఆయన మునిగేది తేలేది, ఇప్పుడు ఆయన యాడికి పోతే అది చేసేది, మోడీ గారు ఏదో ఈ దేశానికి పీకి పడేసిండని చెప్పేసి ఆయన చూపించడం. రెండవది ఈడీ సిబిఐ అంటే ఏంది? ఈ పరిస్థితిని ఒకవైపు బీజేపీ వాళ్ళు మాత్రం నీతిమంతులు శుద్ధపూసలు. ఆయన యోగి ఆదిత్యనాథ్ గ్యాస్ ఎటుపోయింది, వసుంధర రాజే మైనింగ్ ఎటుపోయింది, శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాపం కుంభకోణం ఎటుపోయింది. అంటే ఇక బీజేపీ ముఖ్యమంత్రులు ఎక్కడ అవినీతే చేస్తలేరన్నట్టుగా, మిగతా వాళ్ళంతా అవినీతి చేస్తున్నట్టుగా ప్రచారంలో పెట్టడం ఒకటి. దీని మాటున నిజమైన అవినీతి పనులను కూడా దాచే ఎత్తుగడ ఉన్నది. నేను అంటున్నా 9.5 సంవత్సరాలు బీజేపీ నాయకులందరూ వాదించింది కదా కాళేశ్వరం అవినీతి మీద మరి బీజేపీ ఎందుకు ఒక నిర్ణయం తీసుకోలేకపోయింది? ఎందుకు వారిని అరెస్ట్ చేయలేకపోయింది? బీజేపీ ఇలా సమర్థించడం అనలే కదనే. మోడీ షా యొక్క ముద్దు బిడ్డనే కేసీఆర్ అంటారు. ఒక్క కేసు పెట్టలే ఆయన మీద. ఇప్పుడు వచ్చి ఒక ఆయన పొడింగి వచ్చి మాట్లాడుతుంటారు, మీరు కాళేశ్వరం మీద ఆయన అరెస్ట్ చేస్తారా చేయరా, మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? 9.5 సంవత్సరాలు ఏమైనా గడ్డి బీకిందా బీజేపీ? ఎన్ని అవినీతి అక్రమాలు ఉన్నాయి. మిషన్ భగీరథ ఉంది, మిషన్ కాకతీయ ఉంది, ఎన్నో రకాల ఇలా అవినీతి అక్రమాలు కూరుకుని ప్రతి ఒక్కటి ఈ శాఖలో లేదనేది లేదు. నేను డిపార్ట్మెంటల్ రివ్యూస్ నేను సెక్రటరియట్లో కొంతమంది చూస్తున్నా, మంత్రుల దగ్గర నుండి చూస్తున్నా కదా, ప్రతి దాంట్లో అవినీతే జరిగింది. మరి దీన్ని కాపాడింది బీజేపీనా? మరి 2 నెలలు కాగానే ఏమిటి ఇమ్మీడియట్గా వచ్చి కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమం చేస్తుంటే మీరు అరెస్ట్ చేయాలని అంటారు. అరెస్ట్ చేస్తాం. అవినీతి చేసిన ఏ ఒక్కరిని వదలం. దాంట్లో మీ పాత్ర, బీజేపీ నాయకుల పాత్ర ఉంటే మిమ్మల్ని కూడా వదలం. ఎట్లా పర్మిషన్స్ ఇచ్చిండు కాళేశ్వరానికి, ఈ పర్మిషన్లు ఇవ్వడానికి ఎవరు కారణమైండు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుండి ఎవరు తాకీదులు ఇచ్చి ఎవరు సహకరించిండో కూడా అన్నీ మనకు తెలుసు. కాబట్టి ఇవాళ అరెస్ట్ చేయడంలో, అవినీతి చేయడంలో ఎవరిని వదిలేది లేదు. కానీ ఇవాళ ప్రత్యేకించి ఈ లిక్కర్ డ్రామా విషయంలో బీజేపీ ఇంకా డ్రామా కొనసాగించి ఏదో రాజకీయ లబ్ధి పొందాలంటే ఇప్పుడు శూన్య స్థాయికి ఇలా పడిపోతున్న పరిస్థితి బీజేపీ రాష్ట్రంలో. ఇలా మీరు రాష్ట్రానికి ఏం చేసినట్టు మీ దగ్గర ఒక చర్చ లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు ఏం చేసినట్టు మీ దగ్గర చర్చ లేదు. ఏం చేసిన నిజంగా చెప్పాలంటే ఎవరు అన్నట్టుగా నోట్లో మట్టి కొట్టి నీళ్లు పోసింది తప్పితే తెలుగు రాష్ట్రాలకు బీజేపీ చేసింది ఏమీ లేదు. పైగా బీజేపీ బీఆర్ఎస్ వేరన్నట్టుగా మళ్ళీ అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే బీజేపీ జగన్ వేరన్నట్టు, మొన్నటిదానిక బీజేపీ టీడీపీ వేరన్నట్టు, జనసేన వేరన్నట్టు. ఇప్పుడు వాళ్ళు పొత్తులు వేసుకున్నారు, ఈయన పొత్తు లేకుంటున్నాడు. ఎవరు వచ్చినా కూడా బీజేపీ లబ్ధి చేకూర్చేటట్టుగానే రాజకీయ ఎత్తుగడ ఉన్నది. కాబట్టి డెఫినెట్గా
దేశంలోనే ఏదో చెప్తా ఉన్నారు, సర్వేలు చూస్తుంటే అంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇంకా కొట్లాడాలని. ప్రజలు కాంగ్రెస్ తరఫున ఉండి కొట్లాడతారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఈరోజు బీజేపీకి తగ్గిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు అవినీతి చేస్తూ బీజేపీ ప్రాపకం పొందడం వల్ల మేము లబ్ధి పొందుతాం అనుకున్నారు కదా, వాళ్ళు సందు చూసి కొడుతుంటే మీరు బాధపడుతున్నారు. అది బీజేపీ విషకౌగిలని తెలిసి పొత్తో తెలియదు ఎత్తో తెలియకుండా మీరు చిత్తు అయిన పరిస్థితి మేము గమనిస్తున్నాం. కాబట్టి ప్రజల్ని మోసం చేస్తే ఎవరికైనా ఎలాంటి వారికైనా శిక్ష తప్పదు. భవిష్యత్తులో డెఫినెట్గా అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జరిగిన అవినీతిని అరికడుతుంది. కానీ బీజేపీ మార్కు ఈ రాజకీయ ఎత్తుగడలను ప్రజలు గమనించాలని వచ్చే ఎన్నికల్లో లబ్ధి, ముఖ్యంగా ఎంపీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సౌత్లో ఏదో వారికి తగ్గుతున్న ప్రభను పెంచుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను నేను వింటున్నా. కాబట్టి బీజేపీ మరొక్కసారి ఈ దేశంలో అధికారంలోకి వస్తే అతిపెద్ద సమస్య రాబోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రాంతీయ పార్టీలు అస్తిత్వం కోసం వాళ్ళ కాడ మోకరిల్లి, మోడీ దగ్గర మోకరిల్లి అర్రులు చాచి వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతున్న పరిస్థితిని కాంగ్రెస్ హయాంలో ప్రాంతీయ పార్టీలు పరిడవిల్లినాయి. ఏంది, ప్రజాస్వామ్యం మరింత పెనిట్రేట్ అయింది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత అంత అంతర్ధానం అవుతున్నది. కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ గురించి ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. పార్లమెంటు ఎన్నికల లేకపోతే మంత్ర లేకపోతే ఇంకేది అని తీసుకునేది ఏఐసిసి అధిష్టానంతో పాటు మా పిసిసి అధ్యక్షుడు మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ఉంటుంది. నేను ఒక నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా లేదంటే నాయకునిగా కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేయడమే నా లక్ష్యంగా పనిచేస్తుంది. ఒక్క తుంగతుర్తిని మాత్రమే నేను టికెట్ అడగడం జరిగింది. మిగతా ఏది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సంబంధించిన సమస్యలు ఏమన్నా వచ్చినప్పుడు పక్కన పెడుతుండొచ్చు. కానీ ప్రతి వార్తలో నేను ఉండడం సంతోషమే, కానీ అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా నాకు తెలుస్తలేదు. ఏ ఎన్నిక వస్తే, ఏ రిక్రూట్మెంట్ వస్తే, ఏ అపాయింట్మెంట్ వస్తే దాని పేరు మీద అద్దంకి దాయకర్ అనేది రావడం అనేది కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందికరంగా ఉన్నా మంచిదే. పార్టీ కొరకు పనిచేసేటని అందరూ కూడా గుర్తుంచుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నా. పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా పనిచేసే కార్యకర్తగా నిజాయితీగా ఉంటానని చెప్పగలను. ఆలస్యం నేను అనుకుంటున్న కాంగ్రెస్ అమ్ముల పొదిలో అస్త్రంగా దాయకర్ని వాడతారేమో అని అనుకుంటున్నాను నేను. అది మా పెద్దల్ని కూడా నేను ఈ మధ్యన కలిసిన, క్యాబినెట్ మంత్రులను కూడా కలిసిన, వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే, ఒక మంచి అవకాశం నీకు ఇవ్వడానికి అధిష్టానంతో పాటు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి నిర్ణయం ఏదైనా కూడా నేను చేయగలిగింది నా శక్తి కొలది వారిని కన్సల్టేషన్కి వెళ్ళి నాకు సహకరించమని చెప్పాల్సిందే తప్పితే మరొకటి లేదు. డెఫినెట్గా ఒక మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీ నాకు ఇస్తుంది. ఇంకొకటి దీంతో పాటు మీకు చెప్పాల్సింది ఏంటంటే, నేను ఒక ఉద్యమకారునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. నా లక్ష్యం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం. ఒక మిషన్ కంప్లీట్ అయింది. రేవంత్ రెడ్డి గారు ఒక సరైనోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చిండు. మాకు అందరికీ సంతోషం. పవర్ వచ్చింది, పవర్తో అందరికీ పవర్ వస్తుంది, అందరికీ మంచి జరుగుతుంది. రెండవ లక్ష్యం కూడా ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారికి సహకరిస్తూ రేపు దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఎలా అనే లక్ష్యంగానే నా కార్యాచరణ ఉంటుంది. నా ప్రతి అడుగు, ఎందుకంటే నేను ఫక్త్ పొలిటీషియన్ అనేది ఏం కాదు. తర్వాత దట్టు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చూసిన తర్వాత, ఈ దేశంలో మోడీ కానీ బీజేపీ కానీ ఎందుకు ఉండదు అని అర్థమైన తర్వాత, పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసే ఒక నిజాయితీతో కూడిన కార్యాచరణ నేను తీసుకుంటే డెఫినెట్గా నాకు అవకాశం ఇవ్వరనేది కాదు, అవకాశం ఇస్తూనే నేను రాష్ట్రంలో నా యొక్క సేవలు అందిస్తూ డెఫినెట్గా నేను అనుకుంటున్నా. రేపు నా మూవీ వచ్చిన తర్వాత కూడా, నా మూవీ కూడా అది పాన్ ఇండియా సబ్జెక్ట్ కాబట్టి నా సేవలు జాతీయ పార్టీకి కూడా అవసరమైతే అని నేను అనుకుంటున్నా. డెఫినెట్గా పార్టీ ఎట్లా వినియోగించుకుంటే నేను అట్లా ఉపయోగపడడానికి సిద్ధంగా ఉన్నా. ఇదంతా కూడా అందరూ మా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే రాబోయే ఎంపీ ఎలక్షన్స్ చాలా క్రియాశీలకం కాబట్టి పదవులు, అవకాశాలు అందరికీ వచ్చే పరిస్థితి రేవంత్ రెడ్డి గారు అధిష్టానం చూసుకుంటుంది. కాబట్టి పనిచేయాలని చెప్పి వారందరికీ విజ్ఞప్తి చేస్తారు.